కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం. నిన్న రాత్రి దాదాపు కార్యక్రమం నిర్ణయించబడ్డ వెంటనే పెద్దలు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నేను విజయవాడలో ఉంటే ఒక పెళ్లికి మాట్లాడగానే వెంటనే వీలైనంత మందికి టెలిఫోన్ చేయడంతో పాటుగా SMS కూడా పెట్టి ఈ కార్యక్రమం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత నా దగ్గర ఉన్న మీ గతంలో చెప్పినటువంటి నెట్వర్క్ ప్రకారంగా అందరికీ చెప్పడం కూడా ప్రయత్నం చేస్తే ఎవరికైనా సమాచారం అందుకోకపోతే ఇవాళ ఈ మీటింగ్ కూడా వచ్చి తద్వారా విషయాన్ని తెలుసుకుని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండు విషయాలు. ఒకటి, ముందు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ డిస్ట్రిక్ట్ ఒకటే 3 జిల్లాలు ఉన్నాయి పార్టీ పరంగా. కానీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తరఫున ముందుగా అందరూ కూడా ఒకసారి మనం రేపు జరగబోయేటువంటి చారిత్రాత్మక కార్యక్రమం 6వ తేదీ నుండి పునః సర్వే జరగబోతా ఉంది. దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ప్రారంభమయ్యే ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఒక దిక్సూచి మార్గదర్శకం మారబోతా ఉంది. దేశ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితికి ఒక ఎక్స్రే, ఏ విధంగా భవిష్యత్తు లోపల ప్రణాళికలు చేయబడాలంటే ఈ యొక్క లెక్కింపు అవసరం, ఇతర ఆమాది ఉత్తర ఇచ్చేదారి అనేటువంటి మాట మీద తెలంగాణ రాష్ట్రం దేశంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా హైదరాబాద్ కాంగ్రెస్ పక్షాన మరి తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారికి గట్టిగా తప్పట్లు కూడా ఒకసారి అభినందనలు. రెండవ అంశం కూడా దయచేసి ఇక్కడ ప్రతి నాయకుడు మీ దగ్గర ఉన్నటువంటి SC, ST, BC మైనారిటీ హైదరాబాద్ రాహుల్ గాంధీ గారు వస్తా ఉన్నారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చేటువంటి కార్యక్రమం అనిల్ గారు చెప్పినట్టుగా ఇంత పెద్ద ఒక చారిత్రాత్మక దేశంలోనే రేపు దేశం మొత్తంకి ఒక మార్గదర్శక దిశగా కాబోతున్న కార్యక్రమాన్ని కొంత మేధావులతో సమీక్షించి ఈ కార్యక్రమ ప్రాధాన్యత, ఈ కార్యక్రమ స్టేక్ హోల్డర్ తోటి కొంత ముఖ్యులతో మాట్లాడాలని కోరుతున్నాను. అయినా ఏ కార్యక్రమం మీద వచ్చినా పార్టీ కార్యకర్తలుగా వారు దిగేటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సమావేశం నిర్వహించేటువంటి బోయినపల్లి దాకా ఘనంగా స్వాగతం చెప్పేటువంటి బాధ్యత హైదరాబాద్ కాంగ్రెస్ ప్రతి కార్యకర్తలు ఏ విధంగా ఎట్లా ఎప్పుడు ఏంది అనేటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏమీ శక్తి మేర ఎక్కడ పేమెంట్ స్ట్రక్చర్ వద్దు, కార్యకర్తలందరినీ మోటివేషన్ నాకు సమాచారం లేదు అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఇవ్వాలనే 15 నియోజకవర్గాలకు సంబంధించి మీ నియోజకవర్గాల్లో కంటెస్టెడ్ కార్పొరేటర్లు కావచ్చు, గెలిచిన కార్పొరేటర్లు కావచ్చు, అనుబంధ సంఘాలు కావచ్చు, ఇవ్వాలనే సమావేశం ఏర్పాటు చేసుకొని రాత్రి ఛాయకో దేనికో భోజనంలో పిలుచుకొని రేపటి ప్రోగ్రాం గురించి రూపకల్పన చేసుకోవాలనుకుంటే నిర్ణయం వారి ఆదేశించగానే విజయవాడ నుంచి వచ్చి చక్కగా కాశీపురంకి వచ్చినాం. దయచేసి అందరు విజయవాడలో మాట్లాడినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి స్వాగతం చెప్పేదాకా ఎక్కడ కూడా వెనుకపోవద్దని చెప్పిపోతూ ఈ సమావేశం తర్వాత ఒక్కసారి మన హైదరాబాద్ మీటింగ్ పెట్టింది. కానీ దాని తదుపరి మళ్ళీ కార్యాచరణ క్షేత్రస్థాయిలో పోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనుకున్నా. ఆ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంత బాధ్యతలు ఇచ్చే విషయంలో కూడా కానీ కొంత కష్టపడేటువంటి వాళ్ళకు భాగస్వామ్యం పదవులలో ఇచ్చేటువంటి విషయం లోపల మరొకసారి రాష్ట్రం మొత్తం వేరు, హైదరాబాద్ అన్నింటికి వేదిక కాబట్టి ఇక్కడ కొంత అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కష్టపడేటువంటి ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. మొన్నటి మనం హైదరాబాద్ ఇంట్లో మాట్లాడుకున్నాం. దాన్ని అమలు చేయడానికి ఒకసారి సమీక్ష చేయాల్సిందే కోరుతూ గౌరవనీయులైన పెద్దలు మహేష్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి రూపాన్ని ఏ విధంగా ఎట్లా ఏదైనా విషయాన్ని చెప్పాల్సిందే కోరుతూ అదే నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలు చాలా విషయాలు రాహుల్ గాంధీ గారు నా ఫోటో నా భవిష్యత్ గతంలో ఎవరు తీసుకోలేదు, భవిష్యత్తులో తీసుకోలేదు. నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం అంటే చాలా ఒత్తిళ్ళు, చాలా వ్యతిరేకత, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ఎవరు ఎంత నిష్పత్తితో ఉంటారో అంటే నిష్పత్తి ప్రకారం ఫలాలు అందాలి. అంటే ప్రభుత్వ ఫలాలు అందాలంటే ధ్యేయంతో భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన, ప్రజల నుంచి వచ్చిన ఆలోచనలు, సలహాలు, సూచనల మేరకు భారత్ జోడో అంతిమ యాత్రనప్పుడు వారు నినాదాలు తీసుకోవడం జరిగింది. 3 ఏళ్లుగా ఈ నినాదం మీద అదే పట్టుతో ముందుకు పోతున్న సందర్భం. నిజంగా కూడా
ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న కులాలు మతాలు అందరికీ కూడా లౌకికమైనటువంటి సర్వే, కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రాలు ఎక్కడైతుందో అక్కడ మొదటగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షకు అనుగుణంగా తక్షణమే కార్యాచరణకు వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికన్నా ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలో బిల్లు పెట్టడం, చర్చ చేయడం, బిల్లులో దాన్ని పాస్ చేయడం, తర్వాత దీనిలో ఒక బీసీ కమిషన్ వేయడం, దానిలో జీవో ఇవ్వడం అంతా చక్కగా జరిగిపోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని తీసుకున్న రాహుల్ గాంధీ గారు సాహసోపేత నిర్ణయం, గొప్ప గట్టి పటిమతో ఉన్న నిర్ణయం. ఆ నిర్ణయం వారితోనే సాధ్యమైతే అవుతా ఉంది. ఇవాళ మోడీ గారు బీసీగా చెప్పుకుంటాడు, కానీ అది బీసీలకు ఎవరబట్టింది ఏమి లేదు, విద్యార్థులు నిధులకు ఎవరబట్టింది ఏమి లేదు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల మీద బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి మేమంతా వారు తీసుకున్న ఈ నిర్ణయానికి మనం హర్షం వ్యక్తం చేస్తున్న అవసరం ఉంది. మేమంతా మీతో ఉన్నాము. ఇది తెలంగాణలో తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా ఉండాలని, ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని మరి ఇది ఇక్కడ నుంచి ముందు శ్రీకారం చుట్టారు కాబట్టి తప్పకుండా దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఇది ఒక ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంలో నేను జరగబోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా పార్టిసిపేషన్ ఉంటుంది. మరి బ్రహ్మాండమైనటువంటి స్వాగతము మరి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు ఇప్పటికే మేము ప్రారంభించాం. పెద్ద ఎత్తున ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఆల్రెడీ పెద్దలు మహేశ్వర గారు చెప్పినట్లు అదేవిధంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క మీటింగ్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. అందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ క్యాడర్ తో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం కూడా జరిగింది. ఇది ఈ రోజు ఇది థర్డ్ మీటింగ్. ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక మీటింగ్ అయింది, నిన్న కూడా మీటింగ్ జరిగింది. ఇలా ప్రెసిడెంట్ గారు ముందే ఒక విషయం అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. రేపు జరిగే మీటింగ్ ఏదైతే ఉందో అది ఓన్లీ లిమిటెడ్ వాళ్ళకు మీటింగ్ ఆర్గనైజ్ చేస్తారు. మళ్ళీ మీరు అందరూ కూడా ప్యానిక్ అయ్యి నాకు పిలవలేదు, నాకు పాస్ చేయలేదని మీరు ఒక మైండ్ సెట్. ఎందుకంటే పొలిటికల్ మీటింగ్ కన్నా ఎక్కువ ఇంటలెక్చువల్ మీటింగ్ ఇంపార్టెంట్, వాళ్ళతో చర్చించడానికి కూడా జరుగుతుంది. మళ్ళీ చాలా మంది ఏంటంటే ఇన్వైట్ చేసిన తర్వాత మాకు రాలేదు, మా పాస్ పట్టించుకోలేదు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ఓన్లీ ఏ బ్రీఫ్ మీటింగ్. రాహుల్ గాంధీ గారు చాలా షార్ట్ టైంకి వస్తున్నారు. దాంట్లో కూడా ఓన్లీ మన ఏదైతే యాక్టివిటీ చరిత్ర సృష్టించబోతున్నాం కనుక ఆ చరిత్రలో భాగస్వామ్యం అంటే ఆ చరిత్రని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కూడా ఆ ఒక మీటింగ్ ని సక్సెస్ఫుల్ చేయాలని, ఆ మీటింగ్ ఎజెండా అందరికీ తెలిసిందే. దాంట్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చర్చించి దాన్ని వాళ్ళందరితో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని రాహుల్ గాంధీ గారు ఇక్కడ రావడం జరుగుతుంది. అందరికీ తెలుసు, మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కేరళలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈ యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చి మీటింగ్ వస్తారంటే దాని శాంక్షన్ అంటే ఎంత ఇంపార్టెంట్ మనం అందరం కూడా ఆలోచించాలి. అన్న ఆల్రెడీ అందరితో డిస్కస్ చేసినాం. సంతోషంగా కావచ్చు, ఆల్ కంటెస్టెడ్ అందరితో కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేసినాము. ఇక రేపు అంటే ఆల్రెడీ గతంలో కూడా చేసినాం. బేగంపేటలో మీరు కూడా ఉన్నారు, అప్పుడు నాగేంద్ర ఆల్రెడీ ఉన్నారు. ఇది మళ్ళీ ఒక మన అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు పొలిటికల్ ఫస్ట్ టైం వస్తుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్రెడీ వచ్చింది లోక్సభ ఎలక్షన్స్, కానీ ఇది పొలిటికల్ గా ఫస్ట్ టైం వస్తుంది. మొత్తం హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మనం ఆల్రెడీ కూర్చున్నట్టు అందరం యునైటెడ్ గా ఎట్లయితే ఇక్కడ కనిపిస్తున్నామో రేపు అదే యునైటెడ్ గా మనం బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం నింపేసి మళ్ళీ పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కూడా అందరికీ వద్దు. మరొకసారి అన్న మేము అందరి తరఫున, నగర కాంగ్రెస్ అందరి తరఫున కూడా మీకు ముఖ్యమంత్రి గారికి, ఈ క్యాబినెట్ మినిస్టర్స్